దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడో చూడండి మన దేవాతి దేవుడు. నేను యెహోవాను, జీవమగల దేవుడను, ఉన్నవాడును అనువాడునైనటువంటి దేవుడను. కాబట్టి మరి నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని దేవుడు మనల్ని అడుగుతున్నారు. సర్వ శరీరులకు దేవుడంట. ఏమండి, శరీరం ప్రతి మానవులు వారు ఎవరైనప్పటికీ ఏ భాష అయినా ఏ రంగైనా అందరికీ కూడా నేను దేవుడను అని ఆయన మాట్లాడుతున్నారు. ఎంత ఆశ్చర్యకరుడో మన దేవాతి దేవుడు. ఏమండి, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టే మనందరము కూడా క్షేమంగా ఉన్నాం. దేవాతి దేవునికి సర్వము సాధ్యం. తన వారి పట్ల ఆయన చేసే ప్రతి విధమైన మేళ్ళు ఎంతో గొప్పవి, అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి. ఏమండి, తన వారి పట్ల ఆయన జాలి, దయ, కృప, కనికరం కలిగిన దేవుడు. దేవతి దేవుని మనము ఎలా ఆరాధిస్తున్నాం? భయము భక్తి కలిగి ఉన్నామా? నీవెవరివైనప్పటికీ నిన్ను ఆయన ప్రేమిస్తున్నారు. నేను నీకు దేవుడను నా బిడ్డ, నీ శ్రమలు నాతో చెప్పు, నీ కష్టాలు నాతో చెప్పు, నేను విడిపిస్తానంటున్నారు. అండి, నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? ఏమైనా ఉందా దేవునికి అసాధ్యమైనది? అండి, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉంటే ఇంక అసలు లోకం ఆగుతుందా? దేవుడే సమస్తానికి అధిపతి కాబట్టి ఆయన చేయలేనిది ఏమీ లేదు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము కూడా దేవాతి దేవునికి భయము, భక్తి, విశ్వాసం కలిగి నడుచుకుందాం. ఏ క్షణంలో ప్రభు వస్తారో మనకు తెలియదండి. అంచె దినాల్లో ఉన్నాం, అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి వ్యాధులు, మరణాలు, ప్రమాదాలు జరుగుతున్న ఈ కాలంలో దేవుని ముందు మనం పెట్టుకుంటున్నామా? దేవునితో నడుచుకుంటున్నావా ప్రియ సహోదరి? నీ ప్రభు నీ పట్ల ఎంత ప్రేమ కలిగిన దేవుడో. నిజంగా నేనంటే యేసయ్యకి ఎంతో ఇష్టం అన్నవారు ఎంతమంది ఉన్నాం? నీవంటే యేసయ్యకి ఎంతో ఇష్టం. మోడిపారిపోయిన నీ జీవితాన్ని విడిపించి నీకు గొప్ప ఆశీర్వాదం ఇవ్వడానికి ఇష్టపడుతున్నటువంటి దేవాతి దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదర, నువ్వే శ్రమలలో, కష్టాల్లో ఉన్న భయపడకు, వ్యాధి బాధలైనా భయపడకు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తానికి ఆయన అధిపతి. మోడిబారిపోయిన జీవితం సిగిరింపచేసే దేవుడు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము కూడా దేవాతి దేవునికి భయము, భక్తి, విశ్వాసం కలిగి నడుచుకుందాం. అపవాది ఎంతో శోధకుడు. సాతాన్ని మీదేసే అగ్ని బాణాల నుంచి దేవుడు విడిపించబోతున్నారు. ప్రియ సహోదరి, సహోదర, ఏ విషయంలో భయపడకుండా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, అని ప్రేమకు అంతం లేదు ప్రభు. పగటికి పగలు, రాత్రికి రాత్రిని మమ్మల్ని కాపాడుచున్నావు. సర్వ శరీరులకు నేను దేవుణ్ణి అంటున్నావు. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా నాయన, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను, దాసురాలను కాపాడండి. అలాగే ప్రభు విదేశ స్వదేశాలు బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని సల్లగా కాపాడండి. రోగులైతే స్వస్థపరిచి, అక్కర్లుండి తీర్చి, అంధకార శక్తులు లయపరిచి, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆయా సమస్యలను ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల కలుగును గాక. జీవమా నీకు వందనాలు ప్రభు, దైవమా నీకు స్తోత్రం. నీ కాపుదల, భద్రత, నీ ప్రజల పట్ల కనికరం చూపి మహిమ పొంది శక్తి గలేసైనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరు ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.